అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆది పూజ్యుడైనటువంటి గణపతి కథను విందాము. మనం ఏ పని ప్రారంభించినా మొట్టమొదటిగా గణపతిని ప్రార్థన చేస్తాము. కనుక నేను కూడా నా ఛానల్లో ఆ గణపతి కథను మీకు వినిపించాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. ప్రతి కార్యంలో కూడా గణేశుని ఆశీర్వాదం కోసం ముందుగా ప్రార్థన చేస్తాము. గణేశుడు జ్ఞానం, తెలివి, ఆనందం, శ్రేయస్సుకారకుడు. గణేశుడు ఆశీస్సులతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి సుఖశాంతులు ప్రతి పనిలోనూ విజయం ప్రాప్తిస్తుంది. విఘ్న వినాయకుడుగా పిలువబడుతున్నటువంటి గణేశుని ప్రథమ పూజ ఎందుకు అందుకుంటున్నాడంటే, నిజానికి దీని వెనక ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు దేవతలందరిలో ఎవరిని మొట్టమొదటిగా పూజించాలనే ప్రశ్న మొదలైందట. అప్పుడు శివపార్వతులు కుమారస్వామిని, వినాయకుణ్ణి పిలిచి, ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా నా దగ్గరకు వస్తారో వారే ప్రథమ పూజ అందుకుంటారు అని చెప్పారట. కుమారస్వామి వారు నెమలి వాహనంపై బయలుదేరారట. వినాయకుడు మాత్రం అక్కడ ఉన్న తన తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారట. కుమారస్వామి కూడా 3 లోకాలు తిరిగే పనిలో ఉన్నారట. అయితే ప్రతి లోకంలో వినాయకుడు తనకంటే ముందుగానే తిరిగి వచ్చేవారట. అక్కడ శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేసరికల్లా 3 లోకాలు కుమారస్వామి కన్నా ముందుగానే పూర్తి చేశారట. శివపార్వతులకు అన్నయ్యే ప్రథమ పూజకు అర్హులు, నేను ఓడిపోయాను అని కుమారస్వామి చెప్పారట. కానీ ఇది ఎలా సాధ్యం అన్నయ్య? ఎలా నాకంటే ముందు 3 లోకాలు చుట్టి వచ్చావు అని అడిగారట. అప్పుడు వినాయకుడు, తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితలకు మాత్రం 3 ప్రదక్షిణలు చేశాను. వారే ప్రకృతి పురుషులు. వారి కలయిక వల్లనే సృష్టి ఏర్పడింది కదా. వారికి ప్రదక్షిణ చేస్తే ఆ విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. వారిలోనే సమస్త లోకాలు, తీర్థాలు ఇమిడి ఉన్నాయి అని చెప్పారట. వినాయకుణ్ణి అప్పటి నుంచి మొట్టమొదటగా ఏ కార్యం మొదలుపెట్టినా ప్రథమ పూజ్యులుగా పూజిస్తాము. ఆయన ఆశీర్వాదం ఉంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి కార్యాన్నైనా సిద్ధింపచేస్తారు. జై భోలో గణపతి మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి. ఇంకా మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను. ఇక ఉంటానండి.